So welcome to new home, sir. Thank you so much. So celebrations తో స్టార్ట్ చేద్దాం సార్ మనం. బాగుంది అంటే వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే ఆర్బీ అనేది త్రూ ప్రాసెస్ వెళ్ళడం బాగా నచ్చింది. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఆర్బీ ఇంటీరియర్ అండ్ ది అదర్ వన్స్. ఓకే. డిజైన్ పరంగా యా వి ఆర్ సాటిస్ఫైడ్. నాకు నచ్చినట్టే వచ్చింది ఫైనల్ అవుట్. చాలా పీస్ఫుల్ గా ఉంది. మనకి పీస్ఫుల్ గా ఉండేది ఇక్కడ. స్టోరేజ్ రావాలి. వస్తుందా రాదా అని చెప్పి కొంచెం డౌట్ గా ఉండే, బట్ ఫైనల్ అవుట్పుట్ వచ్చేసరికి సాటిస్ఫైడ్ బాగా వచ్చింది. ప్రతి ఫ్యామిలీకి డ్రీమ్ హోమ్ అంటే ఫర్నిచర్ కాదు, లైఫ్ లాంగ్ మెమరీస్ క్రియేట్ చేసే ప్లేస్. ఆ బ్యూటిఫుల్ జర్నీ ఇది. వెల్కమ్ టు మెహర్ అభిషేక్ గారి బ్యూటిఫుల్ 1300 స్క్వేర్ ఫీట్ కి వెస్ట్ ఫేసింగ్ హోమ్ ఎట్ అవంతిక ఎస్పీనో ఈ బ్లాక్ అమీన్పూర్. జర్నీ స్టార్ట్ అయినప్పుడు మెహర్ అభిషేక్ గారు మాకు ఒక రిక్వెస్ట్ చేశారు. మా ఇల్లు సింపుల్ గా ఉండాలి, లగ్జరీగా ఉండాలి, స్టోరేజ్ ఎక్కువగా ఉండాలి, ఇయర్స్ తర్వాత కూడా ప్రీమియం గా ఉండాలని. ప్లానింగ్ స్టేజ్ నుండి మెటీరియల్ సెలెక్షన్, ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్స్టాలేషన్, ఫైనల్ డీటెయిలింగ్ వరకు ఎవ్రీ స్టేజ్ ని హైయెస్ట్ స్టాండర్డ్స్ తో ఎగ్జిక్యూట్ చేసాం. ఈ రోజు మంత్స్ ఆఫ్ ప్లానింగ్, డెడికేషన్, టీమ్ వర్క్ రిజల్ట్ మన ముందుంది. కానీ మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ ఇంటీరియర్స్ కాదు. మన క్లయింట్ వాళ్ళ హోమ్ ఫస్ట్ టైం చూసినప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో కనిపించిన హ్యాపీనెస్. ముందు ఆ అన్ఫర్గెటబుల్ సెలబ్రేషన్స్ ని కలిసి ఎంజాయ్ చేద్దాం. Hi sir. హాయ్ అండి, వెల్కమ్. So welcome to new home, sir. థ్యాంక్ యూ. సో celebrations తో స్టార్ట్ చేద్దాం సార్ మనం. సో సార్ మీరు అనుకున్నట్టే వచ్చిందా సార్ మీ డ్రీమ్ హోమ్ అనేది? వచ్చిందండి, హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్. సో డిజైన్స్ గానీ అంతా కూడా మంచిగా వచ్చాయి. మంచిగా వచ్చింది. సో మనం సెలబ్రేషన్ తో స్టార్ట్ చేద్దాం. మీ న్యూ హోమ్ కి, న్యూ బిగినింగ్ కి ఇదిగోండి గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో సెలబ్రేషన్ తో స్టార్ట్ చేద్దాం సార్. కేక్ క్లయింట్ మెహర్ అభిషేక్ సార్ తో పాటు మనము ఫ్యామిలీ మొత్తం కూడా ఇక్కడ ఉన్నారు సెలబ్రేషన్స్ చేయడానికి. అండ్ సో ఇప్పుడు మనం వచ్చేసి వాళ్ళ డ్రీమ్ హౌస్ ఎట్లా వచ్చింది అనేది క్లయింట్ మాటల్లోనే విందాం, వచ్చేయండి. సో సార్ మాటల్లోనే మనం ఇంటీరియర్స్ ఎట్లా వచ్చింది, అసలు మనల్ని ఎలా రీచ్ అయ్యారు, వర్క్ ప్రాసెస్ ఎట్లా ఉంది అనేది సార్ మాటల్లోనే తెలుసుకుందాం. సో సార్ మీరు ఆర్బీ ఇంటీరియర్ కి ఎలా రీచ్ అయ్యారు? సో నేను యూట్యూబ్ నుంచి రీచ్ అయ్యాను. సో ఫస్ట్ హోమ్ తీసుకుందామని అనుకోగానే ఇంటీరియర్స్ రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. సో త్రూ యూట్యూబ్ లో సర్చ్ చేస్తుంటే మీ ఛానల్ ర్యాండమ్ గా వచ్చింది. సో అప్పటి నుంచి ఫాలో అవడం స్టార్ట్ చేశాను. సో మీరు యూట్యూబ్ లో చూసి ఫాలో అవడం. సో మీరు ఫస్ట్ వచ్చినప్పుడు ఆఫీస్ కి విజిట్ అయినప్పుడు మీరు ఎవరితో కన్సల్ట్ అయ్యారు అండ్ కొటేషన్ అనేది మీకు ఎలా ఇచ్చారు అనేది? గోపి గారిని కన్సల్ట్ అయ్యా ఫస్ట్. సో ఫస్ట్ ప్లాన్ తీసుకున్నారు ఎంత ఎస్ఎఫ్టీ ఏంటనేది. దాన్ని బట్టి ఇనిషియల్ ఎస్టిమేషన్ అవుతుంది, రఫ్ ఎస్టిమేషన్ ఇచ్చారు, ప్లస్ ఇనిషియల్ డిజైన్స్ ఇచ్చారు. తర్వాత సైట్ కి వచ్చి ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ తీసుకొని దాన్ని బట్టి ఎగ్జాక్ట్ గా డిజైన్స్ ఎలా వస్తాయి అనేది ఇచ్చారు. సో మీకు ఫస్ట్ రఫ్ కొటేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో సైట్ విజిట్ అయిన తర్వాత మీకు ఎగ్జాక్ట్ కొటేషన్ అనేది ఇచ్చారు. సో కొటేషన్ తర్వాత మనకి పేపర్ వర్క్ అనేది ఉంటుంది సార్, లైక్ అగ్రిమెంట్ గానీ, ఇన్వాయిస్ గానీ. సో ఈ ఇన్వాయిసెస్ గానీ, కొటేషన్స్ గానీ మీకు ఎట్లా అనిపించింది? పేపర్ వర్క్ యాక్చువల్లీ బాగుంది. అంటే వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే ఆర్బీ అనేది త్రూ ప్రాసెస్ వెళ్ళడం బాగా నచ్చింది. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఆర్బీ ఇంటీరియర్ అండ్ ది అదర్ వన్స్. ఓకే. సో డిజైన్స్ పరంగా చూసుకున్నా, కాస్టింగ్ పరంగా చూసుకున్నా, సో నేను డిఫరెంట్ ఇంటీరియర్స్ కి వెళ్ళాను. నాకు ఆల్మోస్ట్ డిజైన్స్ పరంగా, కాస్టింగ్ పరంగా ఆల్మోస్ట్ సేమ్ వచ్చింది. కానీ ఎగ్జిక్యూషన్ కి వచ్చేసరికి ఐఎమ్ నాట్ షూర్ వెదర్ డిజైన్ ఎగ్జాక్ట్ గా ఎగ్జిక్యూషన్ అవుతుందా లేదా అనేది డౌట్. సో ఆర్బీ ఇంటీరియర్ వీడియోస్ చూస్తున్నప్పుడు దెన్ ఐ గాట్ దట్ కాన్ఫిడెన్స్, ఓకే వీళ్ళు డెలివర్ చేస్తారు అని
కాన్ఫిడెన్స్ వచ్చాక దెన్ దట్ ఈస్ వేర్ ఐ రీచ్ అవుట్ టు ఆర్. సో డిజైన్ స్టేజ్ లో మా టీం మీకు సపోర్ట్ ఎలా చేశారు సార్? అంటే డిజైన్స్ కానీ చేంజెస్ కానీ ఏవైతే ఉంటాయో కలర్స్ మీకు చెప్పడం కానీ. మనీషా అని అసైన్ చేశారు సెపరేట్ గా. లైక్ తను కూడా మాకు డిజైన్స్ అని చెప్పడం, మేము ఒక 2-3 సార్లు ఆఫీస్ కి రావడం, ఆ తర్వాత కలర్స్ కూడా క్లియర్ గా క్యాటలాగ్స్ ఓపెన్ చేసి మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం, కాంబినేషన్స్ అన్ని. తర్వాత నేను యాక్చువల్ గా పర్సనల్ గా తనతో కాంటాక్ట్ లో ఉండే మనీషాతో. సో తను కూడా మాకు 3D వచ్చే వరకు కూడా యాక్చువల్ గా రెగ్యులర్ గా కాంటాక్ట్ లో ఉండేది. డిజైన్స్ కానీ, ఫాల్ సీలింగ్ కానీ, ఈ నార్మల్ గా వచ్చే వుడ్ వర్క్ కానీ, ఇవన్నీ కూడా తను బాగా చెప్పింది యాక్చువల్లీ. కొన్ని మేము సెలెక్ట్ చేసుకున్నాం, కొన్ని తను సెలెక్ట్ చేసింది. మేము సెలెక్ట్ చేసిన వాటిలో కొన్ని చేంజెస్ అన్ని కదా. నువ్వు చెప్పేస్తావా? చెప్పు. డిజైన్ పరంగా యావియా సాటిస్ఫైడ్, నాకు నచ్చినట్టే వచ్చింది ఫైనల్. సో తర్వాత ప్రాసెస్ మనకి 3D అంతా ఓకే అయిన తర్వాత మనకి ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది సార్. మన సైట్ మేనేజర్ కానీ, లేదు ఎవరైతే అసైన్ చేశారో గోపి కానీ, మీకు సపోర్టివ్ ఎలా ఉన్నారు, ఎలా చేశారు? లైక్ ఇప్పుడు మనం కొన్ని అనుకుంటాం డిజైన్ స్టేజ్ లో, కానీ అవి మనం ఇంప్లిమెంట్ చేయడానికి కొంచెం డిఫికల్టీగా ఉంటుంది. అండ్ చేంజెస్ అనేవి ఉంటాయి 3D కి అండ్ ఆన్ సైట్ కి వచ్చేపాటి. సో అక్కడ మీకు ఎలా హెల్ప్ చేశారు? లైక్ ఏవైతే టఫ్ ఉన్నాయో వాటిని మనం ఎలా అచీవ్ చేసాము, ఇవన్నీ ఎలా ఉన్నాయి అనేది కూడా. సో ఇనిషియల్ గా ఇచ్చిన డిజైన్ కి ఎగ్జిక్యూషన్ కి కొన్ని ప్లేసెస్ లో చేంజెస్ వచ్చాయి. సో వర్క్ స్టార్ట్ చేయడానికన్నా ముందే రవితేజ గారు, గోపి గారు వర్కర్స్ వచ్చారు. సో ఇక్కడ క్లియర్ గా ఎక్కడి నుంచి మెజర్మెంట్స్ చూపించారు, ఎక్కడి నుంచి ఏమొస్తాయి, ఏ డిజైన్ ఎలా వస్తుంది. మన 3D డిజైన్స్ అన్నిటిని ప్రింట్ తీసి ప్రతి వాల్ కి స్టిక్ చేసి దాన్ని బట్టి ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. సో దట్ మేము వర్కర్స్, మీరు అందరూ ఒకే పేజ్ లో ఉంటారు కాబట్టి. సో అది యాక్చువల్లీ బాగా నచ్చింది. ఎగ్జిక్యూషన్ పరంగా బాగా వర్క్ అయింది. సపోర్ట్ కూడా ఎప్పటికప్పుడు మేము ఏమైనా డౌట్స్ అడిగినా, లేదు అంటే ఏదైనా సపోర్ట్ కావాలన్నా, ఎస్పెషల్ గా కార్పెంటర్ అతను కూడా మాకు రెగ్యులర్ కాంటాక్ట్ లో ఉండేవాడు. అతను వచ్చాక మాకు ఒకసారి ఫస్ట్ టైం క్లియర్ గా రమ్మన్నారు. వచ్చి మేము అతను కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు సపరేట్ గా. స్టార్ట్ చేసాము, ఇది ఇక్కడ వస్తుంది, అది అక్కడ వస్తుంది అని క్లియర్ గా చెప్పడం. అతను రెగ్యులర్ గా కాంటాక్ట్ లో ఉన్నాడు. తర్వాత పెయింటర్స్ వాళ్ళు కూడా బానే చెప్పారు యాక్చువల్లీ. ఓకే. సో టోటల్ గా ఆర్బీ ఇంటీరియర్ కి మీరు అవుట్ ఆఫ్ 5 ఎంత రేటింగ్ ఇస్తారు? I would give 4. 4. మీరు మేడం? 4. సో చూసారు కదా, మనకి క్లయింట్ ఇచ్చిన రివ్యూ వచ్చేసి అవుట్ ఆఫ్ 5 మనకి 4 స్టార్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో మ్యామ్, మనం ఇప్పుడు లివింగ్ రూమ్ టీవీ యూనిట్ దగ్గర ఉన్నాం కదా. సో టీవీ యూనిట్ లో కూడా మీరు రెగ్యులర్ గా ఉండొద్దు, కొంచెం డిఫరెంట్ గా కావాలి అని అడిగారు. సో మనం ఇక్కడ డిజైన్ చేసాం కదా. సో మీరు ఇక్కడ ఏదైతే చూస్తున్నారో అది మనకి ఫ్లూటెడ్ లామినేట్ అండి మేడం. అంటే మనకి రెగ్యులర్ గా ఉన్నా కూడా ఏవైతే మెటీరియల్స్ మనం యూజ్ చేస్తున్నామో కొంచెం డిఫరెంట్ గా కావాలి అని చెప్పి అడగడంతో మనం ఇలా డిజైన్ చేసాము. సో మేడం సెలెక్ట్ చేసుకున్న మెటీరియల్స్ తో మనం అవుట్పుట్ ఎట్లా ఇచ్చాము మేడం మాటల్లో వినేద్దాం. సో మేడం, టీవీ యూనిట్ గురించి చెప్పండి. టీవీ యూనిట్ యాక్చువల్ గా మేము చాలా చోట్ల చూసాం. అంటే పైన గ్యాప్ రావడం, ఏదైనా పెట్టుకునేలాగా షో పీసెస్ అలా పెట్టడం, కానీ ఎందుకో మాకు ఆ బీమ్ అడ్డు రావడం సెట్ అవ్వదు అనేసి అనిపించింది. సరే ఏం చేద్దాం, ఫుల్ లెంత్ పెట్టించుకుంటే బాగుంటుంది కదా అని వేసుకుని మేము అన్ని బేసికల్ గా లైట్ కలర్స్ ప్రిఫర్ చేసాం. కొంచెం లుక్ బాగుంటుంది, క్లాసీగా ఉంటుంది అని. మరి వైట్ అనుకున్నాము, మరి ప్లెయిన్ గా వస్తే బాగుంటదేమో, షైనీగా ఉండదేమో అని ఫ్లూటెడ్ లాగా తీసుకుని మధ్యలో హైలైట్ అయ్యేలాగా గోల్డ్ ఇవి కూడా కావాలని మేము వెళ్ళి సెలెక్ట్ చేసుకున్నాం. హ్యాండిల్స్ అన్ని మధ్యలో అవి 2 కొంచెం కనిపించేలాగా, కార్నర్స్ అలాగా, తర్వాత సౌండ్ బార్ వచ్చేలాగా అండ్ షో పీసెస్ పెట్టుకునేలాగా. దిస్ ఇస్ వాట్ వీ వాంట్. యాక్చువల్లీ ఇది కూడా దీనికి మ్యాచ్ అయ్యేదే కావాలని మేము అడిగి ఓపీని అడిగి, మీకు ఇది కావాలంటే మీరు వచ్చి సెలెక్ట్ చేసుకోండి అని చెప్పి తర్వాత ఇలా రావాలి డిసైన్ చేస్తాం. సో చూసారు కదా అండి, క్లయింట్ మనకి ఏదైతే ఇన్పుట్స్ ఇచ్చారో వాటి నుంచి మనము అవుట్పుట్ అనేది ఇవ్వగలుగుతామండి. సో క్లయింట్స్ చూస్తే కనుక మనకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు, అట్లానే వాళ్ళకి ఏది కావాలో కూడా మనకి ముందే ఇన్పుట్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ చూసుకుంటే గనక ఇది హై గ్లాస్ ఫ్లూటెడ్ లామినేట్ మనకి మార్బుల్ షీట్ లో కూడా ఉన్నాయి మనకి. అండ్ అట్లానే ఈ డ్రాస్ పేస్టిల్ షేడ్స్ తో వెళ్ళడం మూలంగా మనకి ఇక్కడ ఏదైతే ఆర్చ్ ప్యానల్ ఇవన్నీ ఉన్నాయో మనకి వుడెన్ షేడ్ వచ్చింది. దాన్ని కాంప్లిమెంట్ చేయడానికి మనము ఇక్కడ వైట్ అనేది ఎక్కువ యూజ్ చేయడం జరిగింది. వాటిని హైలైట్ చేయడానికి టీ పట్టి కూడా మనం ఇక్కడ యూజ్ చేసామండి. అండ్ అట్లానే టాల్ యూనిట్ స్టోరేజ్ మనకి ఇక్కడ కాలమ్ అనేది వచ్చింది. కాలమ్ ని హైడ్ చేస్తూ ఇక్కడ మనం స్పేస్ అనేది ఇచ్చి అండ్ ఇక్కడ మనం టాల్ యూనిట్ అనేది కూడా డిజైన్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకి బ్లాక్ టింటెడ్ ప్రొఫైల్ గ్లాస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అండ్ అట్లానే కౌంటర్ స్పేస్ చూసుకుంటే కూడా చిన్న బాబు ఉన్నాడని చెప్పి మేడం వాళ్ళు మనకి కర్వ్డ్ ఎడ్జెస్ కావాలి అని మనకి మెన్షన్ చేశారు ఇన్పుట్ లో. సో
అందుకనే మనం ఇక్కడ ఏదైతే కన్సోల్ యూనిట్ ఉందో అక్కడ మనం కర్వ్ ఇచ్చాము. అండ్ హ్యాండిల్స్ కానీ ఏది చూసుకున్నా కూడా మీకు కర్వ్డ్ ఎడ్జెస్ ఉంటాయి. ఎక్కడ కూడా ఎవరికి కూడా దెబ్బ తగిలేటట్టు కానీ అట్లా ఏదీ లేదు. మీరు చూసుకుంటే గనక ఇల్లు మొత్తం కూడా లైట్ కలర్స్ అండ్ వార్మ్ లైటింగ్ తో చాలా బాగా ఎలివేట్ అయింది. సో మనం నెక్స్ట్ ఏం చూద్దాం మేడం? కిచెన్. సో ఇప్పుడు మేడం కిచెన్ చెప్తా అంటున్నారు, చూసేద్దాం రండి. సో మనం ఇప్పుడు కిచెన్ లో ఉన్నామండి. సో కిచెన్ కూడా మనకి ఓపెన్ కిచెన్ వచ్చింది, వెస్ట్ ఫేసింగ్ కాబట్టి అది కూడా మనకి చాలా స్పేషియస్ గా ఉంది. సో మనం ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఇచ్చాము, అలాంగ్ విత్ ఆర్చ్ ప్యానల్ కూడా మనం ప్రొఫైల్ లైట్ ఇంక్లూడ్ చేసి ఇచ్చాము. సో స్టోరేజ్ అది మేడం అనుకున్నట్టు వచ్చిందా రాలేదా అనేది మీరు మేడం మాటల్లో చూద్దురు కానీ. మేడం సో మనకి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అంతా కూడా చెప్పారు మీరు. సో మీరు అన్నట్టు స్టోరేజ్ రిక్వైర్మెంట్ చూసుకుంటూనే మనకి మీకు కావాల్సినట్టు స్పేషియస్ గా వచ్చింది చాలా. యా, నాకైతే బేసికల్ గా స్టోరేజే అనుకున్నాను నేను, ఎందుకంటే మన కిచెన్ లో చాలా ఉంటాయి సామాన్లు. సో వాళ్ళకి చెప్పాను, అంటే ఇది ఇక్కడ కూడా దీని గురించి చాలా డిస్కషన్ వచ్చింది. మేము ఓన్లీ ఈ లెంత్ వరకు అనుకున్నాం, కానీ గోపి గారు ఇదంతా వస్తే బాగుంటుంది, రవి గారు కూడా ఇదంతా ఒకటి అంటే సపరేట్ గా వచ్చిన కిచెన్ లోకి వచ్చిన ఫీల్ వస్తుంది అని చెప్పి వాళ్ళ సజెషన్ ఇది. యా, ఈ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ మీకు కావాలని ఇలాగా చిన్నగా క్యూట్ గా పెట్టించుకున్నాం, పెద్దగా ప్లేస్ ఆక్యుపై అవ్వకుండా. ఇక్కడ స్టోరేజ్ తర్వాత ఇది ఎవ్రీథింగ్ ఇస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. నేను అనుకున్నట్టే వచ్చింది. స్టోరేజ్ కూడా ఎక్కడ కూడా ఇరుకుగా ఉండడం అలా ఏం లేదు, స్పేషియస్ గా ఉంది, ప్రశాంతంగా అన్ని అంటే మరీ కిందకి కాకుండా మరీ హైట్ లో కాకుండా నా హైట్ కి తగ్గట్టు అన్ని కరెక్ట్ గా వచ్చాయి. సో కస్టమైజేషన్ అనేది చేసామంట. యా, ఇదేమో అన్ని గ్రైండర్, రైస్ ది మిక్సీ అవన్నీ. సో ప్యాంట్రీ యూనిట్ లాగా యాక్చువల్ గా ఇలా బయటికి డ్రా చేసి లోపలకి అనుకున్నాం, కానీ అది బాగా ప్లేస్ ఆక్యుపై అవుతుంది అండ్ కొంచెం లాంగ్ లాస్టింగ్ లో ప్రాబ్లం ఉంది అన్నారు. సో అది సజెస్ట్ చేయలేదు గోపి గారు, ఇలా అయితే బెటర్ అనేసి. సో ఇలా పెట్టుకున్నాం. తర్వాత ఇవన్నీ యాజ్ యూజువల్ డ్రాస్, అంటే కొంచెం హెవీ పెట్టుకోవడానికి. ఇదేమో గ్లాసెస్, ఇవి పుల్ అవుట్ కూడా ఫుల్ అవుట్స్. ఇదేమో కార్నర్ ది, సిలిండర్ ది అని హెవీ ఐటమ్స్. సో మీరు ఇక్కడ చూసుకుంటే గనక కార్నర్ యూనిట్ లో మనకి సిలిండర్ ప్రొవిజన్ వచ్చాక కూడా మనం స్టోరేజ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసామండి. సో కార్నర్ యూనిట్ అనేది మనము యూటిలైజ్ కూడా అలా నీట్ గా యూటిలైజ్ కూడా చేసుకోవచ్చు. మనము సిలిండర్ వచ్చింది, నాకు స్టోరేజ్ కూడా వచ్చింది. సిలిండర్ వచ్చింది, అట్లానే స్టోరేజ్ కూడా వచ్చింది. సో మాక్సిమం కార్నర్ యూనిట్ అనేది మనము డమీ స్పేస్ చేయకుండా అట్లా ఎల్ షేప్ లో యూటిలైజ్ చేసాము. అండ్ నెక్స్ట్ ఇవి స్పూన్స్, యాజ్ యూజువల్ గా స్పూన్స్ గరిట్లు. తర్వాత ఇవి కొంచెం గిన్నెలకి, కుక్కర్స్ కి. అండ్ డౌన్ ఈస్ ఫర్ ప్లేట్స్ అని. ఇట్ ఇస్ గుడ్ యాక్చువల్లీ. ఇవి అయితే నాకు రెగ్యులర్ గా యూస్ చేసేవి, కొంచెం మనకి అందుబాటులో ఉండడానికి. ఇది కావాలని చేయించుకున్నా. ఇది అంటే ప్యానెల్ కి మ్యాచ్ అయ్యేలాగా, ఈ ప్యానెల్ కి మ్యాచ్ అయ్యేలాగా అన్ని కావాలని ఈ కలర్ లో. ఇవేమో నార్మల్ గ్లాస్ టైప్ అని, నార్మల్ అరలు, ఎక్కువ హైట్ కాకుండా నాకు మీకు ఫ్లెక్సిబుల్ గా ఉంది. ఇవన్నీ ఇక్కడ స్నాక్స్ కి, బాబు ఐటమ్స్ అన్ని సపరేట్ పికిల్స్ కి, వాటికి. ఇవేమో ప్రొవిజన్స్ కి, అన్ని ఇక్కడే కిచెన్ అన్ని ఇక్కడే. సో దాట్ ఎక్కడికో వెళ్ళి తీసుకోకర్లేకుండా అన్ని ఒక దగ్గర. సో ఇప్పుడు మనం కిచెన్ లో ఏంటి అని అంటే, కిచెన్ లో ఉన్నంతసేపు మనము క్రాకరీలోకి వెళ్ళి ఏది మనం ఎక్వైర్ చేయకుండా అంత కిచెన్ లోనే వచ్చేటట్టు మేడం ఇలాగ డిజైన్ చేయించుకున్నారు. సో మనం చూస్తే కనుక ఓవర్ హెడ్ లో మనకి ఇలాగా ఎల్ షేప్ కార్నర్ వచ్చింది. అండ్ అట్లానే ఇక్కడ 65 ఇంచెస్ చిమ్నీకి కూడా ప్రొవిజన్ ఇచ్చాము, విండో అనేది మనకి కవర్ అవ్వకుండా. సో ఓవర్ హెడ్ మనము ఇక్కడ 2 వుడెన్ డోర్స్ ఇచ్చాము కార్నర్ డోర్ కి. అండ్ అట్లానే 2 బ్లాక్ ప్రొఫైల్ టింటెడ్ గ్లాసెస్ కూడా మనం ఇవ్వడం జరిగింది. అండ్ అట్లానే ఇక్కడ చూసుకుంటే గనక మనం బ్లాక్ ఎస్ఎస్ పౌడర్ కోటెడ్ నాబ్స్ అనేది యూస్ చేసాము. అండ్ కౌంటర్ కూడా మనము జెడ్ బ్లాక్ గ్రానైట్ అనేది ఇక్కడ యూస్ చేసామండి. అండ్ లాఫ్ట్ మొత్తం కూడా మనము ఏదైతే బీచ్ షేడ్ తీసుకున్నామో అదే బీచ్ కలర్ ని కంటిన్యూ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే కనుక కిచెన్ చాలా స్పేషియస్ గా ఉంది. ఎందుకంటే ఎంత వరకు స్టోరేజ్ కావాలో అంతవరకే మేడం తీసుకున్నారు కాబట్టి, స్టోరేజ్ ఎంత వరకు కావాలో అలానే మనం ఎక్కడెక్కడైతే మేడం బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కావాలన్నారు అందులో కూడా మనం స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాము. అండ్ అట్లానే ఆర్చ్ ప్యానెల్ కి కూడా మనము డెకోర్ లెడ్జెస్ అనేది ప్రొవైడ్ చేసాము. సో క్లయింట్ కి ఎంత వరకు స్టోరేజ్ ఉంది ఏంటి అని తెలిస్తే మనం ఇంత నీట్ గా అనేది ప్రొవిజన్స్ అనేది ఇవ్వచ్చండి. సో క్లయింట్ క్లారిటీగా ఇవి కావాలి అని చెప్పి మనకి ఇన్పుట్స్ ఇవ్వడం మూలంగా ఫ్లాట్ అనేది చాలా స్పేషియస్ గా అండ్ ఎక్కడ కూడా క్లటర్డ్ గా అనిపించకుండా మంచిగా కనిపిస్తోంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మనం వచ్చేసి పూజా యూనిట్ చూద్దామండి. సో పూజా యూనిట్ చాలా ప్లెజెంట్ గా బాగుంది మేడం, చాలా పీస్ఫుల్ గా ఉంది. మనకి పీస్ఫుల్ గా ఉండేది ఇక్కడ. సో చాలా మంచిగా ఆర్గనైజ్ చేసుకున్నారు. సో ఇక్కడ కూడా మనము స్టెప్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. సో పూజా యూనిట్ గురించి చెప్పండి.
పూజ యూనిట్ గురించి అంటే నేను ఇది ఎస్పెషల్ గా కావాలని రిక్వైర్మెంట్స్ అని చెప్పి 1-2 సార్లు చేయించుకున్నాను. 2 స్టెప్స్ కావాలి అంటే దేవుడివి అన్ని ఫొటోస్ కవర్ అవ్వాలి. తర్వాత నాకు ఇది కూడా ప్రసాదాలు అవి పెట్టుకోవడానికి ఒక ట్రే. తర్వాత కింద మనకి స్టోరేజెస్ కూడా కింద 2 పుల్ అవుట్స్ వచ్చాయి, కింద 2 డోర్స్ వచ్చాయి. సో దట్ మనకు కావాల్సిన పూజ ఐటమ్స్ అన్ని మనం పెట్టుకునేలాగా. ఎస్పెషల్ గా వెనకాల వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే నేను కావాలని ఇచ్చి మరీ చేయించుకున్నాను గ్లాస్ వర్క్. ఇదేమో హైలైట్ అయ్యేలాగా అంటే స్వామి మీద లైట్ వచ్చి అలా వచ్చేలాగా కావాలి. సో పూజా యూనిట్ కూడా మనకి ఇది ఒక స్ట్రేంజ్ స్టూల్ వేసుకొని కూర్చొని చేసుకునేటట్టు డిజైన్ చేయించుకున్నారండి. సో అందుకే మనకి ఇక్కడ ప్రసాదం ట్రే వచ్చింది, కింద 2 డ్రాస్ వచ్చాయి అండ్ అట్లానే కింద వచ్చేసి మనకి 2 డోర్ షెల్ఫ్స్ కూడా మనం ఇవ్వడం జరిగింది. అండ్ అట్లానే మనము పైన చూసుకుంటే గనక లెడ్స్ లాగా ఇచ్చి దానికి స్పాట్ లైట్స్ ఇచ్చాము. వెంకటేశ్వర స్వామి ఆయన మీద ఫోకస్ అయ్యేటట్టు వితౌట్ లైటింగ్ చూస్తే గనక చాలా ప్లెజెంట్ గా ఉంది పూజా యూనిట్. అండ్ అలానే ఇక్కడ స్టెప్స్ గానీ ఇక్కడ ఆర్గనైజ్ చేసింది కూడా చాలా ప్లెజెంట్ గా చాలా నీట్ గా ఉంది. ఈ స్టెప్స్ కి కూడా వైట్ గ్రానైట్ యూస్ చేశారు. సో మనము హౌస్ మొత్తం యూజ్ చేసింది వచ్చేసి జెడ్ బ్లాక్ అండి, కానీ ఇక్కడ పూజా యూనిట్ లో మనము నానో వైట్ గ్రానైట్ అనేది ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. అండ్ డోర్స్ విషయానికి వచ్చేస్తే గనక మనం డోర్స్ ఫ్లూటెడ్ ఇచ్చాము. సో ఇక్కడ చూసుకుంటే గనక మనం ఫ్లూటెడ్ గ్లాస్ అనేది ఇచ్చాము అండ్ మధ్యలో వచ్చేసి ఓం, స్వస్తి, కలశం అండ్ అట్లానే గోవు నామాలతో ఇట్లా ఎలివేట్ చేసాము. అండ్ అట్లానే మనము బెల్స్ అనేది కూడా ఇక్కడ ప్రొవైడ్ చేసాము, పీవీడీ డోర్స్. అండ్ ఇక్కడ ఫ్లూటెడ్ ఎందుకు చూస్ చేసుకున్నారు మళ్ళీ అంటే లోపల మనకి ఓపెన్ చేసే వరకు ఏది ఉంది అనేది తెలియదు. ఫ్లూటెడ్ అంటే ఇట్ ఇస్ లైక్ డిఫరెంట్ గా పబ్లిక్ గా అంటే ఎక్కడి నుంచే చూసేస్తే తెలియకుండా కొంచెం కవర్డ్ గా ఉంటుంది, కవర్డ్నెస్ లాగా ఉంటుంది అని ఫ్లూటెడ్ అనేది వ్యూ మనకి కొంచెము అంత క్లియర్ ఉండదు కాబట్టి ఫ్లూటెడ్ అనేది మేడం ఇక్కడ తీసుకున్నారంట. అండ్ అట్లానే పైన చూసుకుంటే గనక శంకు చక్ర నామాలు ఎలివేట్ అయ్యేటట్టు బ్లాక్ టింటెడ్ గ్లాస్ లో చాలా బాగుంది. అది గోల్డ్ బ్లాక్ మీద గోల్డ్ ఎలివేట్ అవడం కూడా చాలా బాగుంది. వైట్ అది చూసా, వైట్ బ్యాక్గ్రౌండ్ వచ్చి, కానీ ఈ ఉన్న దానికి వైట్ తో అయితే మనకి నామాలు హైలైట్ అవ్వవు. నామం హైలైట్ అవ్వాలి అంటే మనకి కొంచెం డార్క్ ఉండాలి కాబట్టి సో బ్లాక్ చాలా బాగుంది మ్యామ్. అది కూడా మనం అంటే పూజా యూనిట్ అనేది మామూలుగా కిచెన్ అంటాం మనము, ఎక్కువ బాగుంటది వర్క్ చేసుకోవడానికి అని చెప్పి, కానీ ఫ్లాట్ లో పూజా యూనిట్ హైలైట్ వచ్చింది. అండ్ అట్లానే ఆర్గనైజింగ్ కూడా చాలా బాగా చేశారు, చాలా ప్లెజెంట్ గా ఉంది పూజా యూనిట్. సో నెక్స్ట్ మనం క్రాకరీ చూసేద్దామండి. సో మ్యామ్ ఇప్పుడు క్రాకరీ కూడా చాలా మినిమల్ గా ఉంది అండ్ అట్లానే చాలా బాగుంది, మొత్తం స్టోరేజ్ అంతా కూడా సరిపడేటట్టు ఉంది అండ్ అట్లానే చాలా క్లాసీ లుక్ కూడా వస్తుంది. సో క్రాకరీ గురించి చెప్పు. క్రాకరీ యాక్చువల్ గా మేము అనుకున్న డిజైన్ వేరే. నేనే అనుకున్నాను అంటే ఫ్రిడ్జ్ మనకి కిచెన్ లోనే వచ్చేలాగా అండ్ మధ్యలో కొంచెం ఇక్కడ వరకు కింద స్టోరేజ్ వచ్చి పైన స్టోరేజ్ వచ్చి మనకి మధ్యలో గ్యాప్ వెనకాల వాల్ కి టైల్స్ అవన్నీ వచ్చి వాష్ బేసిన్ ఇక్కడ పెట్టించుకున్నాను. కానీ ఫ్రిడ్జ్ అక్కడికి వెళ్ళిపోతే స్టోరేజ్ తగ్గిపోతుంది, ఇరుగ్గా ఉంటుంది అనేసి అనుకున్నాను. తర్వాత మళ్ళీ ఎక్కువ కాకుండా ఫ్రిడ్జ్ కి మనకి మినిమం గ్యాప్ ఉండాలి, ఫ్రిడ్జ్ ని మనం టైట్ గా పెట్టకూడదు. సో దాన్ని బట్టి గోపి గారికి చెప్తే గోపి ఇంకా రవి గారు ఇద్దరు వచ్చి మెజర్మెంట్స్ తీసుకుని ఇవి క్రాకరీ ఈ పైన లాఫ్ట్స్ కిందవి అన్ని ఇచ్చారు. కింద మనకి నార్మల్ గా క్లాత్స్ అవన్నీ పెట్టుకునేలాగా, ఇక్కడేమో మనకి క్రాకరీ యూనిట్ మాక్సిమం వచ్చేలాగా. అండ్ తర్వాత ఇక్కడ సేమ్ ఇందాక చెప్పినట్టు ఈ వుడ్ వర్క్ అంతా నేను కావాలని ఆ ప్యానెల్ కి మ్యాచింగ్ ఉండాలని చేయించుకున్నాను. సింపుల్ అండ్ క్యూట్ గా ఉండాలి, ఎక్కువ హెవీగా అవ్వకూడదు. సో చూసారు కదండి, క్రాకరీ కూడా ఫస్ట్ మేడం అనుకున్న వ్యూ వేరు, కానీ మేడం కి ఎక్కడ ఎలా వస్తే ఏంటి అని చెప్పడం మూలంగా మేడం ఏంటి అని అంటే క్రాకరీ కూడా చాలా సింపుల్ గా ఎంత వరకు అవసరమో స్టోరేజ్ అలానే తీసుకున్నారు. సో అండ్ స్టోరేజ్ కూడా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ చూసుకుంటే కనుక కట్లరీ పెట్టుకోవడానికి మనము బ్లాక్ టింటెడ్ ప్రొఫైల్ గ్లాస్ అనేది ఇచ్చాము. అండ్ ఇక్కడ డ్రాస్ లో అవి చూసుకుంటే కనుక స్టోరేజ్ రెగ్యులర్ స్టోరేజెస్ కి వాటికి కోసం ఇచ్చాము. అండ్ లాఫ్ట్ చూసుకుంటే కూడా మనము ఏదైనా రేర్ యూసేజెస్ ఉంటాయి కాబట్టి అవి అక్కడ స్టోర్ చేసుకోవడానికి టిల్ సీలింగ్ వరకు తీసుకున్నాము. అండ్ ఇవి వచ్చేసి ఇంటి మొత్తానికి వుడ్ షేడ్ అనేది ఒకటే ఉండేటట్టు అండ్ ఆ వుడ్ కలర్ మనకి ఎక్కువ యూస్ చేయకుండా హైలైటర్స్ లాగా యూస్ చేసామండి. సో ఓవరాల్ గా చూసుకుంటే ఏంటంటే అవే హైలైట్ అవుతున్నాయి మనకి కిచెన్ లో గానీ లేదు క్రాకరీలో గానీ, చాలా బాగున్నాయి. సో నెక్స్ట్ మనము వ్యానిటీ చూద్దాం. సో వ్యానిటీ కూడా మనము మినిమల్ స్టోరేజ్ తో అండ్ మినిమల్ షింక్ మంచిగా ఉంది మరి. సో వ్యానిటీ గురించి, వ్యానిటీ మనకి ఇక్కడ స్టోరేజ్ కి మాక్సిమం బాత్రూమ్ లో యూస్ చేసేవి అవే ఉంటాయి, హ్యాండ్ వాష్ లేకపోతే టూత్ పేస్ట్, ఇక్కడ వాష్ బేసిన్ ఇవే ఉంటాయి. సో అందుకే
అందుకే కొంచెం అడిగాము. దే హావ్ ప్రొవైడెడ్ అంతే. ఇంకా So, అవ్వకుండా ఎక్కడ వరకు అవసరమో అక్కడ వరకు కరెక్ట్ గా మాకు మెజర్ చేసి ఇచ్చేసారు. సో చూసుకుంటే కూడా మనము కిచెన్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కానీ వ్యానిటీ కానీ లేదు టీవీ యూనిట్ కానీ ఏదైనా కూడా మనం కర్వ్ ఎడ్జెస్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఏవి కూడా మనం షార్ప్ ఎడ్జెస్ ఇవ్వలేదు. అండ్ క్లయింట్ మనకి చెప్పిన సోర్స్ ఏదైతే ఉందో షార్ప్ ఎడ్జెస్ వద్దు అని చెప్పి, సో అందుకని మనం మాక్సిమం ఎక్కడి వరకు అయితే మనము కర్వ్ ఎడ్జెస్ ఇవ్వచ్చో అక్కడి వరకు మనం కర్వ్ ఎడ్జెస్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో మినిమల్ స్టోరేజ్ ఏది కూడా ఎక్కువ స్టోరేజ్ లాగా కానీ ఎక్కువ వుడ్ వర్క్ లాగా కానీ లేకుండా మినిమల్ గా చాలా బాగుంది. అండ్ లైటింగ్ కూడా మీరు చూసుకుంటే వార్మ్ లైటింగ్ అనేది మనం ఇక్కడ ఎక్కువ యూస్ చేయడం జరిగింది. సో వార్మ్ లైటింగ్ అనేది మనకి ఉన్నదానికి లుక్ అనేది మంచిగా ఎలివేట్ అవుతుంది. సో ఇక్కడ మిర్రర్ కూడా చూసుకుంటే మనకి డిజిటల్ మిర్రర్ అనేది వచ్చిందండి. సో టైల్స్ గానీ ఇది కిందంతా కూడా మనం పేస్టిల్ షేడ్ అనేది యూస్ చేసాము. అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి టైల్స్ ఎలివేట్ చేయడం కోసం ఇది 3D ట్రాపికల్ డిజైన్ లాగా తీసుకున్నారు. సో లుక్ చూడండి, వ్యానిటీ కూడా చాలా ఎలిగెంట్ గా కనిపిస్తుంది. సో మ్యామ్ నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూసేది. సో సార్ మాస్టర్ బెడ్రూమ్ లో కూడా కలర్ కాంబినేషన్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంది. అండ్ అట్లానే డిజైన్ కూడా చాలా సింపుల్ గా బాగుంది. సో పైన చూసుకుంటే మనము డిజిటల్ లామినేట్ యూస్ చేసినట్టున్నాం. సో మాస్టర్ బెడ్రూమ్ డిజైన్ గురించి చెప్పండి. మాస్టర్ బెడ్రూమ్ నేను యాక్చువల్లీ సింపుల్ గా ఉండాలనుకున్నా, సింగిల్ కలర్, మల్టీ కలర్ వద్దు. సో మాస్టర్ బెడ్రూమ్ బేసిక్ గా టైం స్పెండ్ చేస్తుంది. సో కొంచెం పీస్ఫుల్ గా ఉండాలని చెప్పి నాకు అంతా సింగిల్ కలర్ కావాలి. ద సేమ్ టైం బోరింగ్ గా ఉండకూడదు, చూడగానే అపియరెన్స్ బాగుండాలి అని చెప్తే అప్పుడు డిఫరెంట్ కలర్స్ చూస్తున్నప్పుడు ఇల్లంతా ఒకే కలర్ కావాలని చెప్పి ఈ కలర్ సెలెక్ట్ చేయడం జరిగింది. పైకి వచ్చేసరికి మళ్ళా సేమ్ కలర్ యూస్ చేస్తే బాగోదు అని చెప్పి కొంచెం డిఫరెంట్ గా కొంచెం ప్యాటర్న్ ఉన్నది సెలెక్ట్ చేసాం. సో మనం నార్మల్ గా ఏంటి అంటే మాస్టర్ బెడ్రూమ్ లో ఎప్పుడు కూడా లైట్ కలర్స్ ప్రిఫర్ చేస్తాం కాబట్టి ఇది కిచెన్ కి ఏదైతే మనం బీచ్ షేడ్ యూస్ చేసామో అదే షేడ్ లో లైటర్ షేడ్ అండి. సో మీరు హౌస్ మొత్తం చూసుకుంటే గనక మోనోక్రోమాటిక్ థీమ్ లోనే ఉంటుంది మనకి. అండ్ పైన చూసుకుంటే గనక అది మనకి డిజిటల్ లామినేట్ అండి. సో డిజిటల్ లామినేట్ కూడా చాలా సింపుల్ ప్యాటర్న్ లో తీసుకోవడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనము సిఎన్సి డిజైన్ చేయించామండి. గ్లూవింగ్స్ తో మనం డిజైన్ అనేది చేయించడం జరిగింది. అండ్ హ్యాండిల్స్ కూడా చూడండి, చాలా ప్రీమియం గా 1 feet హ్యాండిల్స్ అనేది ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. సో చాలా ప్రీమియం గా, చాలా సింపుల్ గా, చాలా లగ్జరియస్ లుక్ అనేది ఉంది మాస్టర్ బెడ్రూమ్. అండ్ అట్లానే ఇదే వార్డ్రోబ్ లో మనకి డ్రెస్సింగ్ కూడా వచ్చినట్టుంది కదా. డ్రెస్సింగ్ కూడా అక్కడ వచ్చింది. సో ఇక్కడ ఇనిషియల్ గా ఏంటంటే ఓన్లీ మిర్రర్ అనేది ఈ హైట్ వరకు, కొంత హైట్ వరకు ఇచ్చి స్టోరేజ్ ఇస్తామని చెప్పి, కానీ మేడం గేమర్ మాస్టర్ బెడ్రూమ్ కదా పెద్ద కావాలి కాబట్టి సో కంప్లీట్ టాల్ మిర్రర్ తీసుకొని సైడ్ కి స్లెడ్జెస్ పెట్టుకొని కింద స్టోరేజ్ ఇచ్చాం. ఇది కూడా యాక్చువల్లీ సింగిల్ స్టోరేజ్ వచ్చింది. రవి గారు వచ్చి చూసి ఎగ్జిక్యూషన్ అప్పుడు చేంజ్ చేశారు అనమాట. మీకు వేస్ట్ అవుతుంది, సో పార్టీషన్స్ పెట్టుకోండి, మీకు యూజ్ ఎక్కువ ఉంటది అని చెప్పి రవి గారు సజెస్ట్ చేస్తే అప్పుడు ఇది మార్చడం జరిగింది. సో మనకి ఒకటే అంటే రూమ్ లో 2 sides వార్డ్రోబ్స్ అట్లా కాకుండా సింగిల్ లోనే మనకు వచ్చింది. సో రూమ్ అనేది కనిపిస్తుంది. సో నార్మల్ గా ఏంటంటే అండి 3D లో మనం ఇచ్చిన డిజైన్ అనేది డిఫరెంట్, టోటల్లీ డిఫరెంట్. కాకపోతే మనం ఎగ్జిక్యూషన్ పార్ట్ కి వచ్చేటప్పటికి రవి సార్ వచ్చి ఎగ్జిక్యూషన్ చూసినప్పుడు, ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఇక్కడ మనం టాల్ మిర్రర్ పెడితే ఇక్కడ స్టోరేజ్ అనేది మిస్ అవుతుంది అని చెప్పి కింద స్టోరేజ్ అండ్ అట్లానే ఇలా లెడ్జెస్ అనేది కూడా సార్ ఎగ్జిక్యూషన్ అనేది చేంజ్ చేశారని చెప్తున్నారు. ఇక్కడ కూడా మనము లాఫ్ట్ అనేది సేమ్ రన్ చేసాము. అండ్ అట్లానే మాస్టర్ బెడ్రూమ్ లో మనకి క్లాత్ హ్యాంగర్ కూడా వచ్చింది. సో మనకి ఇక్కడ ప్రొవిజన్ అనేది ఉందండి. సో అందుకే మనం ఇక్కడ క్లాత్ హ్యాంగర్ కూడా ఇచ్చాము. ఇక్కడ మనం ఏవైతే కలర్స్ రన్ చేసామో సేమ్ కలర్స్ అనేది రన్ చేసాము. సో అది డోర్ బ్యాక్ సైడ్ ఉంటుంది కాబట్టి మీరు చూసుకుంటే రూమ్ చాలా స్పేషియస్ గా ఉందండి, ఎక్కడా కూడా క్లటర్డ్ గా కాకుండా. అండ్ అట్లానే ఇబ్బంది ఉండదు మనకి ఇన్ ఫ్యూచర్ బెడ్స్ అవి చేంజ్ చేయాలి అనుకున్నా, ఏదైనా యాక్సెసరీస్ యాడ్ చేయాలనుకున్నా కూడా మనకి రూమ్ చాలా స్పేషియస్ గా సింపుల్ గా ఉంది. అండ్ అట్లానే ఫాల్ సీలింగ్ చూసుకుంటే కూడా మనము స్పాట్ లైట్స్ అనేది యూస్ చేసామండి. ఇక్కడ ప్రొఫైల్ అండ్ ప్యానల్ లైట్స్ తో పాటు స్పాట్ లైట్స్ యూజ్ చేయడం వల్ల ఉన్న లుక్ కన్నా లుక్ అనేది ఎలివేట్ అవుతుంది. లైటింగ్ తో మనము హౌస్ లుక్ అనేది పూర్తిగా మార్చేయచ్చండి. సో మనము ఆ విషయం క్లయింట్ కి చెప్పాం కాబట్టి సో సార్ వాళ్ళు కూడా మనకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం మూలంగా మనం సీలింగ్ లో కూడా స్పాట్ లైట్స్ అనేది వార్మ్ కలర్ లో ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్ గా మాస్టర్ బెడ్రూమ్ లుక్ చూసే. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి కూడా మనము వార్డ్రోబ్ మనకి చాలా స్పేషియస్ గానే వచ్చింది సార్. సో ఇక్కడ కూడా మనం సింగిల్ టోన్ అండ్ బ్లూ షేడ్ అనేది యాడ్ చేసినట్టు. సో దీని గురించి చెప్పండి సార్. మనకి ప్రొఫైల్ డోర్స్ వచ్చాయి, అట్లానే స్టోరేజ్
కర్వ్డ్ స్టోరేజ్ కూడా వచ్చింది. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ గురించి చెప్పండి. సో చిల్డ్రన్ బెడ్రూమ్ ఇనిషియల్ గా డిజైన్స్ పంపించారు, నేను అంత సాటిస్ఫై అవ్వలేదు. Okay. అంటే డిజైన్స్ బాగున్నాయి కానీ చిల్డ్రన్ బెడ్రూమ్ కి నాకున్న ఇది వేరు. సో నేను ప్రింట్రెస్ట్ కొన్ని సర్చ్ చేసి డిజైన్స్ పంపించాను. సో దానికి తగ్గట్టు కొన్ని కస్టమైజేషన్స్ చేసి మన రూమ్ సైజ్ బట్టి కొన్ని కస్టమైజేషన్స్ చేసి ఫైనల్ డిజైన్ ఇది సజెస్ట్ చేశాను అనమాట. ఇది కూడా ఇనిషియల్ గా ఇది ప్లాన్ లో లేదు. డిజైన్ చూసిన తర్వాత ఇక్కడ యాక్చువల్లీ ఎంటీ స్పేస్ ఉంది. సో ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు దాని మళ్ళా ఇలా కర్వ్ స్టోరేజ్ పెట్టుకుంటే టాయ్స్ కి అది బాగుంటుంది అని చెప్పారు. సో ఇది కూడా అలా పెట్టడం జరిగింది. సో రెగ్యులర్ ప్యాటర్న్ ని బ్రేక్ చేస్తా మనకు అక్కడ స్టోరేజ్ కూడా వచ్చేటట్టు, ఇక్కడ స్టోరేజ్ వచ్చేటట్టు, ఇక్కడ టాయ్స్ అన్ని హైలైట్ Arrange అయ్యేటట్టు డిజైన్ కర్వ్ So- ఉండాలి, స్టోరేజ్ రావాలి. స్టోరేజ్ రావాలి. సో మీ రిక్వైర్మెంట్ రెండు కూడా ఇక్కడ వచ్చేసి. రెండు కూడా సో మనము వార్డ్రోబ్ డిజైన్ చూసుకుంటే కూడా కర్వే తీసుకున్నారు మ్యామ్. సో కర్వ్ థీమ్ ప్యాటర్న్ ఫాలో అవుదామని చెప్పి కర్వ్ తీసేది. యూనిక్ గా ఉండాలి. సో మీరు ఇక్కడ చూస్తుంది కూడా అండి, ఈ బ్లూ కలర్ ఏదైతే ఉందో ఇది ఫ్లూటెడ్ హై గ్లాస్ షిమ్మరీలో ఉంది. అండ్ ఇది వచ్చేసి నార్మల్ గా మనము బెడ్రూమ్ కి ఏదైతే కలర్ యూస్ చేసామో బీచ్ షేడ్ అనేది యూస్ చేసాము. సో హ్యాండిల్స్ కూడా మనం చాలా ప్రీమియం గా ఉన్నాయండి. అండ్ నాబ్స్ వచ్చేసి మనం ఏవైతే ఇస్తామో ఎస్ఎస్ కోటెడ్ వై మనం ఇక్కడ ఇచ్చాము. సో లాఫ్ట్ మొత్తానికి కూడా మనం హై గ్లాస్ వైట్ లామినేట్ అనేది షిమ్మరీలో ఇచ్చాము. అండ్ కింద వార్డ్రోబ్ కి చూసుకుంటే గనక మనకి 5 doors అనేది వచ్చింది. సో అందుకని మనం ఇక్కడ డిస్ప్లే స్టోరేజ్ లాగా కూడా ఇక్కడ యూజ్ చేయడానికి కోసం ఇక్కడ ప్రొఫైల్ గ్లాస్ అనేది మనం ఇచ్చాము. సో దీని లోపల కూడా మనకి లైటింగ్ అనేది ప్రొవైడ్ చేసామండి. సో టాయ్స్ అన్ని కూడా ఎంత నీట్ గా ఆర్గనైజ్ చేశారు చూడండి. అండ్ డిజైన్ పరంగా చూసుకుంటే కూడా మనం హౌస్ మొత్తానికి కర్వ్డ్ ప్యాటర్న్ అనేది ఫాలో అవుతున్నాం కాబట్టి డిజైన్ కూడా కర్వ్ లో తీసుకున్నారు. సో కలర్ కాంబినేషన్ గానీ లేదు స్టోరేజ్ గానీ ఇక్కడ క్లయింట్ ఎట్లా అయితే అడిగారో సేమ్ అట్లానే ఫుల్ఫిల్ అనేది మనం చేయడం జరిగింది. సో అట్లానే చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోనే మనకి ఇక్కడ వర్క్ స్టేషన్ కూడా ఉందండి. సో వర్క్ స్టేషన్ ఎట్లా డిజైన్ చేసామో కూడా సార్ చెప్పేస్తారు, చూసేది. వర్క్ స్టేషన్ కూడా నేను సేమ్ కలర్ కాంబినేషన్ కావాలన్నా సేమ్ ప్యాటర్న్. సో ఇనిషియల్ గా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి సింపుల్ బ్లూ లామినేట్ అన్నారు, కానీ నాకు సేమ్ మ్యాచింగ్ కావాలి అన్నప్పుడు ఇది మళ్ళా ఫ్లూటెడ్ పెట్టడం జరిగింది. సేమ్ అలాగే స్టోరేజ్ ఓవర్ హెడ్ ఒకటి, లాఫ్ట్ ఒకటి, తర్వాత సో మనకి రెగ్యులర్ యూసేజ్ కోసం ఓపెన్ లెట్స్ కూడా తీసుకున్నాం. సో బుక్ స్టోరేజ్ కి కూడా మనం ఇక్కడ చూసుకుంటే గనక బుక్స్ రీడింగ్ హాబీ ఉన్న వాళ్ళ కోసం మనం ఇట్లాగా ఓపెన్ షెల్ఫ్ అనేది ఇచ్చామండి. అండ్ అట్లానే స్టోరేజ్ కోసం మనం ఇక్కడ డోర్ అనేది ప్రొవైడ్ చేసాము. అండ్ అట్లానే ఆఫీస్ ఎసెన్షియల్స్ లాగా కానీ డెకోర్ లాగా కానీ మనకి ఓపెన్ లెడ్జ్ అనేది ఇక్కడ ఇచ్చాము. అండ్ వెనక బ్యాక్ ప్యానల్ ఏదైతే ఉందో మనం ఫ్లూటెడ్ లామినేట్ మనము రెగ్యులర్ గా కంటిన్యూ చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా స్టోరేజ్ అనేది మినిమల్ గా ఎంత వరకు కావాలో అంతవరకే మనము ఇక్కడ డిజైన్ చేయడం జరిగిందండి. సో ఫాల్ సీలింగ్ కూడా చూసుకుంటే మనకి చాలా సింపుల్ గా ప్రొఫైల్ లైటింగ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది. ఇక్కడ వర్క్ స్పేస్ వచ్చింది, అక్కడ వార్డ్రోబ్ వచ్చింది. అండ్ ఇక్కడ మనము క్వీన్ సైజ్ గానీ కింగ్ సైజ్ బెడ్ వేసినా కూడా మనకి ఇంతే స్పేషియస్ గా మనకి రూమ్ అనేది ఉంటుందండి. సో స్టోరేజ్ మనకి ఎంత వరకు అవసరమో అలాగా మనం ముందే గనక ప్లాన్ చేసుకుంటే ఇంత బ్యూటిఫుల్ గా హౌస్ అనేది టర్న్ అవుతుంది. సో ఇప్పుడు ఓవరాల్ గా క్లయింట్ ఎక్స్పీరియన్స్ అంటే మొత్తం అదే ఫ్లాట్ చూసినప్పుడు క్లయింట్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందో కూడా అడిగి తెలుసుకుందాం, చూసేద్దాం. సో సార్ మనకి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు లైక్ టోటల్ హౌస్ మీరు చూసినప్పుడు అంటే మీరేమనుకున్నారు సార్? లైక్ ఎలా వచ్చింది అనుకున్నారు? ఏదైనా ఇది ఇంకొంచెం అప్గ్రేడ్ చేసుకుంటే బాగుండు అనే అలా ఏమన్నా ఉన్నాయా? లేదు, ఓవరాల్ గా సాటిస్ఫైడ్. సో ఇనిషియల్ గా వర్క్ అవుతున్నప్పుడు మధ్యలో వచ్చి చూడడం జరిగింది. అప్పుడు కొంచెం డౌట్ గా ఉండే ఎలా వస్తుంది ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత, అనుకున్న రేంజ్ వస్తుందా లేదా అని చెప్పి. బట్ ఓవరాల్ గా అయిన తర్వాత అంత బాగా అనిపించింది. సో ఫస్ట్ ఇంటి మొత్తానికి ఫస్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ కంప్లీట్ అయింది. ఓకే. సో ఇనిషియల్ గా చిల్డ్రన్ బెడ్రూమ్ చూసి కలర్ కాంబినేషన్ అంతా చూసాక దెన్ ఐ గాట్ దట్ కాన్ఫిడెన్స్. ఓకే, రిమైనింగ్ రూమ్స్ కూడా బాగా వస్తాయి అని చెప్పి సేమ్ వేలో మొత్తం ఇల్లంతా బాగా వచ్చింది. సో ఎగ్జిక్యూషన్ లో ఉన్నప్పుడు అర్థం కాలేదు లైక్ ఎలా వస్తుంది కలర్ కాంబినేషన్ ఎగ్జాక్ట్ గా వస్తుందా లేదా, ఎందుకంటే కలర్స్ అనేవి కంప్లీట్ గా లైట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. మన లైటింగ్ ఎంత తీసుకున్నాం ఇంటెన్సిటీ బట్టి ఉంటుంది. సో వస్తుందా రాదా అని చెప్పి కొంచెం డౌట్ గా ఉండే. బట్ ఫైనల్ అవుట్పుట్ వచ్చేసరికి సాటిస్ఫైడ్, బాగా వచ్చింది. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదండి, మనకి ఆన్ ప్రాసెస్ లో ఎలా అయితే ఉంటుందో మనకి లామినేట్స్ కానీ లేదు అని అంటే వర్క్ ప్రాసెస్ కానీ తెలీదు. సో క్లయింట్ ఏంటి అంటే మనకి ఫినిషింగ్స్ ఎట్లా వస్తాయి ఏంటి అనేది ఫస్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయింది కాబట్టి అది చూసిన తర్వాత లైక్ ఎడ్జ్ బైండింగ్ కానీ మనకి ఎడ్జ్ బైండింగ్ కి ఫ్యాక్టరీకి పంపిస్తామండి. సో ఎడ్జ్ బైండ్ అనేది మనకి ఫ్యాక్టరీ ఫ్రెష్ ఉంటుంది. సో ఎక్కడ కూడా మనకి షార్ప్ ఎడ్జెస్ అనేది ఉండదు. సో క్లయింట్ ఏంటి అంటే చాలా పేషెన్స్ తో మనల్ని నమ్మి మనకి వర్క్ ఇవ్వడంతో మనము ఇంత బ్యూటిఫుల్
బ్యూటిఫుల్ గా టర్న్ అవుట్ చేసి వాళ్ళ డ్రీమ్ హోమ్ అనేది వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగిందండి. వీడియో ఫుల్ గా చూస్తే క్లయింట్ ఎంత సాటిస్ఫైడ్ ఉన్నారో మీరే చూసేస్తారు. బ్యూటిఫుల్ ఇంటీరియర్స్ హౌస్ అపీరెన్స్ ని మార్చేస్తాయి, కానీ ట్రస్ట్, క్వాలిటీ, డెడికేషన్, ట్రాన్స్పరెన్సీ హౌస్ ని డ్రీమ్ హోమ్ గా మార్చేస్తాయి. అదే ఆర్బీ ఇంటీరియర్ ప్రామిస్. నెక్స్ట్ బ్యూటిఫుల్ హోమ్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బిల్డ్ స్మార్ట్, లివ్ బ్యూటిఫుల్. దిస్ ఇస్ రవితేజ రాణి, మేనేజింగ్ డైరెక్టర్, ఆర్బీ ఇంటీరియర్.